నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. డ్రోన్లతో రెచ్చగొట్టిన పాక్, భారత్ అటాక్, లాహోర్, ఫైజలాబాద్ ముప్పేట దాడి. రాజస్థాన్లో ఆర్మీకి పట్టుబడ్డ పాక్ ఫైటర్ జెట్ పైలట్. రాత్రిపూట జంబూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో సూసైడ్ డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులకు పాక్ యత్నం. గాల్లోనే తునాతునకలు చేసిన మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 3 ఫైటర్ జెట్లను కూల్చేసిన సుదర్శన చక్ర. లాహోర్, సర్గోడా, ఫైసలాబాద్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం. పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన అజిత్ దోవల్. త్రివిధ దళాల పతితో రక్షణ మంత్రి రాజ్నాథ్ అత్యవసర భేటీ. సరిహద్దు రాష్ట్రాల సీఎంతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా. EU దేశాలతో చర్చించిన విదేశాంగ మంత్రి జైశంకర్. బార్డర్ రాష్ట్రాల్లో బ్లాక్అవుట్, అప్రమత్తత ఉండాలని ప్రజలకు సూచన. అధికారులకు సెలవులు రద్దు, స్కూళ్ళు కాలేజీలు బంద్. జనావాసాలే లక్ష్యంగా దాడులకు దిగబడ్డ పాకిస్తాన్కు మన దేశం దిమ్మ తిరిగే షాకిచ్చింది. గురువారం రాత్రి పాక్ నుంచి డ్రోన్లు, మిస్సైలు, ఫైటర్ జెట్లు దూసుకురాగా గాల్లోనే మన ఎయిర్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ తునాతునకలు చేసింది. లాహోర్, సర్గోదా, ఫైసలాబాద్ సిటీల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మన డ్రోన్లు తుక్కు చేశాయి. పాక్ ఫైటర్ పైలట్ను రాజస్థాన్లో జైస్మాల్పూర్లో మన సైన్యం పట్టుకుంది. పాక్ నేరుగా దాడి చేసినట్లు నిరూపించే సంఘటన ఇది. శత్రువులు చర్యలను తిప్పికొట్టేందుకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తేల్చెప్పింది. పహల్గం ఉగ్రదాడికి పాల్పడ్డ వాళ్లను, అందుకు ప్రోత్సహించిన వాళ్లను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టబోమని హెచ్చరించింది. పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వివరించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆఫీసర్లతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి జైశంకర్ EU దేశాల ప్రతినిధులతో చర్చించారు. 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి. టెర్రరిజంపై పోరాటంలో కేంద్రానికి పూర్తి మద్దతు. ముక్త కట్టంతో ప్రకటించిన అన్ని పార్టీలు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న రాహుల్. పాక్ డ్రోన్లను గాల్లోనే పేల్చేస్తున్న F-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సత్తా చూపిన సుదర్శన చక్ర. పాక్ దాడులను అడ్డుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్. దీనిని రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇండియా. పాక్ క్షిపణులను వెంటాడి న్యూట్రలైజ్ చేసిన ఆర్పీ డ్రోన్లు. స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లది కీ రోల్. రెచ్చగొడుతుంది పాకిస్తానే. భారత్, పాకిస్తాన్ మధ్య టెన్షన్లు పెరిగేందుకు పాక్ అనుసరిస్తున్న టెర్రరిస్టుల అనుకూల విధానాలే ప్రధాన కారణమని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. ఆ దేశం టెర్రరిస్టులకు సురక్షిత ఆశయం కల్పిస్తుందని, అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ రద్దు. IPL మ్యాచ్ జరుగుతున్న ధర్మశాల పొరుగున ఉన్న జంబూ, పఠాన్కోట్లో దాడులు జరుగుతుండడంతో ధర్మశాలలో కరెంటును ఆపేశారు. వెంటనే జనాన్ని బయటకు పంపి స్టేడియాన్ని ఖాళీ చేయించారు. దీంతో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ల మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ ఆగిపోయింది. కాందహార్ ఐజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ ఖతామ్. ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టిన భద్రతా దళాలు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న రవూఫ్ పఠాన్కోట్ పార్లమెంటు పై దాడుల్లో ప్రమేయం. బలోచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సోల్జర్స్ మృతి. బోలాన్కేట్ జిల్లాలో బాంబులతో అటాక్. పట్టుబడ్డ పాకిస్తాన్ పైలట్. బ్లాక్అవుట్తో రాజస్థాన్లో జైస్మాల్పూర్లో చీకట్లు. మనమంతా తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దతు. మన శాంతి సిద్ధాంతాన్ని చేతగానితనంగా భావించవద్దు. ఎవరైనా భారత్పై దాడి చేయాలని చూస్తే వాళ్లకు భూమి మీద నూకలు చెల్లినట్లేనని హెచ్చరిక. ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ. మావోయిస్టుల మందుపాతర పేలి 3 జవాన్లు మృతి, పలువురు గాయాలు. ములుగు జిల్లా పెనుగోలు గుట్టల్లో ఘటన. చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వారే. పెనుగోలు గుట్టలపై కొనసాగుతున్న కూబింగ్. MGM ఆసుపత్రిలో పోస్టుమార్టం. నివాళులర్పించిన మంత్రి సీతక్క, డీజీపీ. హాస్పిటళ్లపై రెడ్ క్రాస్ సింబల్. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులు రద్దు. పాక్తో ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అన్ని మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆదేశం.
సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిపై రెడ్ క్రాస్ సింబల్. 15 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు. 6 కార్మికులతో నిర్మాణం. ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ వినియోగం. ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్. హైరేంజ్ అపార్ట్మెంట్లు విల్లాల నిర్మాణంలో వాడే షేర్వెల్ టెక్నాలజీ. ఇప్పటికే 4 మోడల్ హౌజులు నిర్మాణం పూర్తి. లబ్ధిదారులతో అగ్రిమెంట్కు కంపెనీలు సన్నాహాలు. ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యత అప్పగింత. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలలో 6 వర్గాల సాయంతో కేవలం 15 రోజుల్లో 75 చదరపు గజాల్లో ఇందిరమ్మ ఇంటిని నిర్మాణం. వినడానికి నమ్మశక్యంగా లేకున్న హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ కంపెనీ చేసి చూపెట్టింది. షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్వర్క్ కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించి ఇప్పటికే 4 మోడల్ హౌజుల నిర్మాణాన్ని పూర్తి చేసి కంపెనీ లబ్ధిదారులతో అగ్రిమెంట్ సన్నాహాలు చేస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం ఎంపీడీఓ ఆఫీస్లో ప్రైవేట్ కంపెనీ పూర్తి చేసి ఈ మోడల్ హౌజ్ను వెలుగు టీంకు పరిశీలించింది. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం. జంబూ, రాజస్థాన్, పంజాబ్లపై ప్రయోగం. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యం. ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రుదేశం. 3 ఫైటర్ జెట్ల సహా అన్నిటినీ చిత్తు చేసిన భారత్ సైన్యం. మనకు ఎలాంటి నష్టం జరగలేదు. రక్షణ శాఖ ఉద్రిక్తల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్. ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక. ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు. ప్రధాని మోదీకి పరిస్థితిని వివరించిన డోబాల్. ఢిల్లీలో హై అలర్ట్. దేశవ్యాప్తంగా అప్రమత్తత. తొలుత 15 చోట్ల దాడులకు పాక్ పన్నాగం. ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన సైన్యం. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల ధ్వంసం. సరిహద్దు ఉద్రిక్తలపై కథనాలు 8-9 పేజీల్లో. ఉగ్రముఖను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టి ధోరణి మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపై ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులో పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లు, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్ సరిహద్దులో ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం నుంచి దాడులకు ప్రయత్నిస్తూనే ఉన్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలను ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ, గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో గగనతల రక్షణకు సంబంధించి రాడార్లను వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో గురువారం సైరన్ల మూత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండడం గమనార్హం. గురువారం రాత్రి పాక్ మళ్లీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. జంబూ, ఉధంపూర్, అఖ్నూర్, పూంచ్ రాజస్థాన్లో, జైస్మలర్, పోఖ్రాన్ పంజాబ్లో, పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. సత్వర, సంబా, ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నించింది. జంబూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆలయ, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలో ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్. పటిష్ట చర్యలు చేపట్టిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు. పాలనాధికారుల సెలవులు రద్దు. విద్యా సంస్థలు మూసివేత. పాక్ దాడులకు గట్టిగా జవాబిద్దాం. ఉగ్ర శిబిరాల్లో 100 మంది ముష్కర్లను అంతమొందించాం. ఖచ్చితత్వంలో సైన్యం పనిచేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. అఖిలపక్ష భేటీలో రాజ్నాథ్ వెల్లడి. ఆపరేషన్ సింధూర్తో కాందార్ హైజాక్ సూత్రధారి రావుత్ హతం. లాహోర్ను వీడండి. తమ పౌరులకు అమెరికా సూచన. హెచ్చరికల జారీలో మరికొన్ని దేశాలు.